వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. విశాఖ పర్యాటక శాఖలో మరో మణిహారం. కైలాసగిరిపై భారీ డమరకంతో కూడిన త్రిశూలం మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం. విశాఖ పురాభివృద్ధిలో మాస్టర్ ప్లాన్ కీలకం. 90% మాస్టర్ ప్లాన్ వినతులు పరిష్కరించామన్న మంత్రి నారాయణ. గుండెకాయ లేని శరీరంలో విశాఖ రైల్వే జోన్. కూటమి నేతల చేతకానితనానికి ఇదే నిదర్శనమన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బడి పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తామని స్పష్టీకరణ. బిగ్ గ్రేట్ పరేడ్ గ్రౌండ్ లో పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలను స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ప్రధాని మోదీ భారీ ర్యాలీలో ఈ వేడుకకు రాగా ఏపీ సీఎం చంద్రబాబు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరై నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయంతో బెంగాల్లో దశాబ్దాల రాజకీయ మార్పు సాకారమైందని, రాష్ట్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాది మంది కార్యకర్తలు జయధ్వానాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భారత రాజకీయాల్లో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ఆ బాధితులకు చికిత్స అందించడం సామాన్యమైన విషయం కాదు. ఆ రోగులకు వైద్యం చేసే క్రమంలో ఎంతో ఓర్పు, సహనంతో పాటు ఎనలేని ధైర్యం అవసరమవుతాయి. అటువంటి సున్నితమైన చికిత్స అందించే చోట వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలి. కానీ విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో లెప్రసీ ఆసుపత్రిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడే ఆసుపత్రి వార్డులు భయంకరమైన వాతావరణాన్ని తలపిస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది మాత్రం తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న సేవలు గుర్తించడంతో పాటు రోగులకు, సిబ్బందికి అనువైన మంచి వాతావరణాన్ని కల్పించేందుకు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై ఆ విభాగం పర్యవేక్షకురాలు డాక్టర్ కె రాణి మాట్లాడుతూ త్వరలో దాతల సహకారంతోనే ఉన్నతాధికారుల చొరవతో భవన నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. నగరంలో శిల్పారామం అభివృద్ధి పనుల్లో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు వినూత్న వినోదాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వేగంగా జరుగుతున్న పనులతో పాటు సాహస క్రీడలు ఇష్టపడే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా బంజీ జంపింగ్, సైక్లింగ్, కార్ రేస్ వంటి క్రేజీ అడ్వెంచర్స్ ఇక్కడ సందర్శకులను సరికొత్త అనుభూతిని పంచనున్నాయి. వీటితో పాటు స్విమ్మింగ్, బెలూన్ జంపింగ్, బైక్ రైడింగ్ వంటి వినోదాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. నగరంలో వినోద కేంద్రాల కొరతను తీరుస్తూ ప్రతి ఒక్కరిని అలరించేలా శిల్పారామం సరికొత్త రూపురేఖలను సంతరించుకుంది. స్థానిక
పూల్బాగ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం ఖోఖో క్రీడాకారుల కేకలతో మారుమ్రోగుతుంది. కోచ్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ క్రీడా మెలకువలను అందిపించుకుంటున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డిఎస్డిఓ వెంకటేశ్వరరావు ఈ సాధనకు స్వయంగా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు తగు సూచనలు అందజేస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ వి రఘురామరాజు ప్రత్యేక చొరవ తీసుకొని క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ క్రమశిక్షణతో కూడిన శిక్షణ ద్వారా భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేందుకు పూల్బాగ్ విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ సమ్మర్ క్యాంపు మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు శాప్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే దాదాపు 80 మంది పిల్లలు మా స్కూల్కి రావడం జరుగుతుంది. ఈ ఖోఖో గేమ్ వల్ల చాలామంది పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే మిగతా రోజుల కన్నా సమ్మర్లో గేమ్ నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చాలా అభివృద్ధి చెందుతున్నారు. ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది పిల్లలు రావడం జరుగుతుంది. అలాగే ఇంకెవరైతే మిగిలిన పిల్లలు ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి. పిల్లలు చాలామంది నేర్చుకోవడానికి చాలా ఉత్సాహం పరుస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని గేమ్ ఆడడమే కాకుండా ఇలా మానసికంగా ఆరోగ్యంగా ధైర్యంగా ఉండేటటువంటి క్రీడలు కూడా ఆడి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. విజయనగరం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రారంభ 2026 కార్యక్రమంలో భాగంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్ను శాఖ అడిషనల్ కమిషనర్లు రాహుల్ సింఘినియా ప్రవీణ్ పాల్గొని నూతన చట్టం 2025లోని ముఖ్యాంశాలను వివరించారు. చట్టంలోని వచ్చిన విధానపరమైన మార్పులు, పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఐటీ ఫైలింగ్లో ఫారం నెంబర్ 97, 98, 138, 140, 143ల ప్రాధాన్యతను, వాటి ప్రయోజనాలను వివరించారు. ఛాంబర్ ఆఫ్ అధ్యక్షుడు కాపగంటి శ్రీనివాస్, కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆడిటర్లు చంద్ర ప్రకాష్ జైన్, మడిపల్లి రామారావు, పిఎస్సి నాగేశ్వరరావు, ఛాంబర్ సభ్యులు మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు. జిల్లా చరిత్రను, ప్రముఖుల ఖ్యాతిని భావితరాలకు చాటి చెప్పేలా ఎంఆర్ కాలేజ్ గోడలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం అధ్వానంగా మారాయి. ఎంతో వ్యయంతో మహారాజులు, జిల్లా ప్రముఖుల చిత్రాలు ఇక్కడ ప్రదర్శించగా నిర్వహణ లోపంతో అవి కొద్ది రోజులకే చిరిగిపోయి దర్శనమిస్తున్నాయి. మన సంస్కృతికి అద్దం పట్టాల్సిన ఈ చిత్రాలు ఇలా ముక్కలై వేలాడుతుండటంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వీటిని వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు. పాతపురం మండలం అడ్డాబ్సిల్ల రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 70/2లో గల సుమారు 3.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని బంటు వాణివలస గ్రామానికి చెందిన బంటు దాసు అనే వ్యక్తి ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులకు ఇటుకల తయారీకి లీజుకు ఇచ్చారని, దీనిపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని పాతపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అడ్డాబ్సిల్ల గ్రామ సమీపంలో బంటు దాసు ఆక్రమించిన ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే విజయచంద్ర పరిశీలించారు. అలాగే ఇటుకల తయారు చేసే ప్రదేశంతో పాటు సమీపంలో ప్రభుత్వ స్థలంతో ఏర్పాటు చేసిన వెల్డింగ్ షాపును, ఇతర దుకాణాలను పరిశీలించారు. అక్కడున్న నిర్వాహకులతో మాట్లాడి ఈ షాపుల ఏర్పాటుకు అనుమతులు ఎవరు ఇచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించగా బంటు దాసు ఇచ్చారని, ఆయనకు వేలాది రూపాయలు అద్దె డబ్బులు ఇస్తున్నామని చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి బంటు దాసు అనే వ్యక్తి ఇటుకల తయారీకి లీజుకు ఇచ్చారని, ప్రతి నెల 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు లీజు సొమ్మును వసూలు చేస్తున్నారన్నారు. ఒక ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తి ఆక్రమించి ఎలా లీజుకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, అలాగే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు నా లెటర్పై లిఖితపూర్వక రాసి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఈ భూమి అని తెలియదు, ఏదో రైతు వారి భూమి అని మేము పెట్టుకున్నాం. ఈ సమస్య అంటే మాకు తెలియదు కదా, నెలకెంత లేదండి.
మా దయ్యంతో మామూలుగా ఒక 10,000 ఇవ్వడం లేదా అలా ఉండడం పేదవాళ్ళము కుమ్మరిపాని అండి మా మార్పుని పుట్టే మా బతుకు తీరి మేము పెట్టుకున్నాం. మరి డిమాండ్ ఎలాగ చేస్తామంటే ఇప్పటికీ మేము ఎక్కడ 10 లక్షలు అయిపోయింది పెట్టుబడి పెట్టాం. వేరే చోట మట్టి తోలుతున్నాం కొంత మరి మట్టిలో కానీ మళ్ళీ ఇప్పుడు మాకు బండి దాస్ గారి అని మాకు తెలియదు. మేము కుమ్మరి ఇస్తాను మాది. మరి దీని మీదే మా జీవాకారణం, దీని మీద బతుకుతున్నాం. తెలియకే కదా 10 లక్షలు ఇప్పుడు పెట్టుబడి పెట్టించాం. ఈ కుండీలు కట్టాం, కార్లు కొన్నాం, అన్ని పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఈ డిమాండ్ డిమాండ్ పెట్టాలని ఇంత స్పష్టమైన బ్లండర్ ఇది. ప్రభుత్వ స్థలం పైన ప్రైవేట్ వ్యక్తి లీజుకి ఇవ్వడం అనేది ఈయనే మీరు ప్రత్యక్షంగా చెప్తున్నాడు ఎంత డబ్బులు తీసుకున్నాడు అనే విషయాన్ని. ఏం జరుగుతుంది అసలు పార్వతీపురం మన్యం జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ? పూలదండలు వేసుకోవడానికాయండి, డప్పులు కొట్టించుకొని ముందుకెళ్ళడానికాయండి? ఆలోచించండి. ఇవన్నీ చేయాల్సిన పనులకు శ్రద్ధ పెడితే అభివృద్ధి జరుగుతుంది. మేము కోరుకునేది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. గత 5 సంవత్సరాలు జరిగిన అక్రమాలని అరికట్టాలి. నేను ఎంత ఒక్కడిని గొంతు చీల్చుకుంటే కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం అధికారులు చేయాల్సిన పని అధికారులు చేయాలి. మహాకవి గురజాడ అప్పారావు గృహను ఆధునీకరించాలని పలు స్వచ్ఛంద సంస్థలు గురజాడ స్మారక కళాపీఠం ప్రతినిధులు చేసిన వినతుల మేరకు ఎట్టకేలకే గురజాడ అప్పారావు గృహని ఆధునీకరించేందుకు ప్రహరీ గోడ నిర్మాణానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు విజయనగరం పురపాలక సంఘం 17 లక్షల రూపాయల నిధులు విడుదల చేసింది. అందులో భాగంగా నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాంట్రాక్ట్కి అనుమతులు ఇచ్చారు. అనుమతులు తీసుకున్న కాంట్రాక్ట్ పనులు ప్రారంభించి 3 నెలల ముచ్చటిగా పనులు చేసి అర్ధాంతరంగా పనులు నిలిపివేయడంతో నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనుచందనంగా మారింది. దీనిపై ఇప్పటికే మున్సిపల్ అధికారులు పలుమార్లు గురజాడ వారసులు ఫిర్యాదు చేసిన పనులు ప్రారంభం కాలేదు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వాజీవన్ వివరణ కోరగా నిర్మాణ పనులు కాంట్రాక్ట్ నిలిపివేసినట్లు తెలిసిందని, దీనిపై మున్సిపల్ అధికారులతో చర్చించి కాంట్రాక్ట్ను రప్పించి పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడతామని మంత్రి కొండపల్లి సమాధానం ఇచ్చారు. ఇష్యూ ఉందండి. కాంట్రాక్టర్స్ కడతానని వస్తారు, ఫండ్స్ ఉన్నాయి, దానికి 17 లక్షలు పైనుంచి అప్రూవల్ తీసుకొచ్చి శాంక్షన్ చేస్తాం. ఈ కాంట్రాక్టర్ సగం చేశారని తెలిసింది, నాకు మొన్నే తెలిసింది, నేను కరెక్ట్ చేస్తాను. అక్కడక్కడ ఏమవుతుందంటే ఈ టెండర్ ఆన్లైన్లో పెట్టడం, ఎక్కడెక్కడో వచ్చి టెండర్ పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి అక్కడేదో ఇష్యూ ఉండడం వల్ల ఈ వర్క్స్ డిలే అవుతుంది. మొన్న విఎంఆర్డీలో మా గంచేడు విలేజ్కి ఆరో ప్లాంట్ ఇచ్చాం, కట్టడానికి 1 year తీసుకున్నాడు ఆయన. ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు అన్నారు. వాజీవంతో ఆయన మాట్లాడుతూ ఈ వర్షాలు 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులకు అనుకూలంగా ఉన్న నవధాన్యాలు పంట సాగుపై దృష్టి సారించాలని ఆయన కోరారు. 9 నుంచి 30 వరకు నవధాన్యాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. నూనె గింజ పంటకు సంబంధించిన విత్తనాలు కానీ, అంటే మనకి ఆముదం విత్తనాలు ఇట్లాంటివి, అలాగే మన అపరాల విత్తనాలు చూసుకున్నట్లయితే మనకి పెసర మినుము ఇట్లాంటివి, అలాగే కంది విత్తనాలు లాంటివి. సో ఈ విధంగా మనము రకరకాల విత్తనాలు మనకు అందుబాటులోని విత్తనాలని 9 నుంచి 30 రకాల విత్తనాలని ఎకరానికి 15 కేజీలు చొప్పున అప్పుడు మనకు ఈ నెల మళ్ళీ వచ్చే నెల కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పడిన సందర్భంలో వాటిని మనము చేలో వేసుకున్నట్లయితే అవి ఒక 45 రోజులకి మంచి పచ్చిరొట్ట అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక కేజీ మనము నవధాన్యాలను సాగు చేసినట్లయితే దగ్గరగా 1 టన్ను వరకు కూడా పచ్చిరొట్ట అనేది మనకు వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన పచ్చిరొట్టను మనం కలియదొండుకున్నట్లయితే భూమి యొక్క కార్బన్ శాతం, అంటే ఆర్గానిక్ కార్బన్ అంటాం మనం, భూమిలో కార్బన్ శాతం పెరిగి మనం ఏదైతే వర్షం పడతా ఉందో ఆ వర్షాన్ని ఒడిసిపట్టి మనకు త్వరగా ఆవిరవ్వకుండా, లేకపోతే భూగర్భ జలాల్లోకి ఆ నీరు ఇంకిపోకుండా భూమి ఒడిసిపెట్టే పరిస్థితి ఉందన్నమాట. అంటే ఇందా మనం అనుకున్నట్టుగా మన ఎల్నినో పరిస్థితుల్లో వర్షం మరి సమానంగా పడని పరిస్థితుల్లో భూమి ఈ విధంగా మనం పడిన వర్షాన్ని ఒడిసిపట్టే కార్యక్రమం మనం ఎప్పుడైతే చేయగలుగుతున్నామో.
దేశవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేసే స్క్రబ్ టైఫస్ వ్యాధి జిల్లాలో నివారించేందుకు చర్యలు తీసుకోవడంలో కేసులు తగ్గుముఖం పట్టిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవన్ రాణి తెలిపారు. జిల్లాలో వేసవి తాపానికి గురై జ్వరాలు వ్యాపించే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పిహెచ్సి, సిహెచ్సిలు సిబ్బందిని అప్రమత్తం చేశారన్నారు. స్క్రబ్ టైఫస్ మిమ్మల్ని కూడా ఒక ఊపేసిన ఈ స్క్రబ్ టైఫస్ ప్రస్తుతానికి మన జిల్లాలో తగ్గుముఖం చాలా వరకు పట్టింది. కేసులు అయితే లేవు. ఈ నేపథ్యంలో దాని స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయంటే 202 శాంపిల్స్ మన పిహెచ్సి పరిధిలో తీస్తే ర్యాపిడ్ టెస్టులకి 2 మాత్రం పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 500 శాంపిల్స్ తీస్తే జీజీహెచ్లో ఎలిషా కన్ఫర్మ్ వచ్చి 17 వచ్చింది. సో ఈ విధమైన డయాగ్నోస్టిక్ మిస్ మ్యాచ్ అనేది ఈ నేపథ్యంలో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎలిషా కన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం ఈ స్క్రబ్ టైఫస్ కానీ మేము అందరికీ కూడా గైడ్ చేసి మా పిహెచ్సి పరిధిలో స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. అదేవిధంగా వాటర్ బోర్న్ డిసీజ్ అయితే మన జిల్లాలో ఈ జనవరి నుంచి కూడా ఏమీ లేవు. ఊరికే స్పొరాడిక్గా ఒక 39 కేసెస్ అయితే. వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్ ఆదా చేసి విద్యుత్ శాఖ సహకరించాలని అధికారులు పదే చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యుత్ నిరుపయోగంగా వినియోగిస్తున్నారు. మండు టెండర్లో కూడా విద్యుత్ వీధి దీపాలు వెలుగుతూ కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఎక్కడో కాదు, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ బంగ్లాను ఆనుకొని ఉన్న మర్రి చెన్నారెడ్డి భవనంకు వెళ్లే రహదారిలో ఈ దృశ్యాలు. పట్టపగలు విద్యుత్ లైట్లు వెలుగుతుంటే విద్యుత్ సిబ్బంది కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటే ప్రజాధనం ఎంతో దుర్వినియోగం అవుతుందో అర్థమవుతుంది. అసలు పురపాలక సంఘంలో రాత్రి వేళల్లో విద్యుత్ వీధి దీపాలు వేసి తెల్లవారుజామున ఆర్పడానికి ఒక పర్యవేక్షణ సిబ్బంది ఉంటాడు. అటువంటప్పుడు వీధి దీపాలు నిత్యం వెలుగుతూ ఉండడంతో అసలు పర్యవేక్షణ సిబ్బంది ఉన్నారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి పొందిన అరకు కాఫీని రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు తెలియజేయాలని నాడు చంద్రబాబు నాయుడుకు ఒక ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే అరకు వ్యాలీలో కాఫీ పంట సాగు చేసేందుకు, కాఫీ ఉత్పత్తులను అమ్మేందుకు ప్రత్యేక కాఫీ బోర్డును ఏర్పాటు చేశారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరకు కాఫీ మళ్లీ తెర మీదకు వచ్చింది. దీంతో అప్పటి గిరిజన శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి నవంబర్ 8, 2019లో విజయనగరం జిల్లా కేంద్రం పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్లో అరకు కాఫీ సేల్స్ పాయింట్ను ప్రారంభించి నేటికి 7 ఏళ్లు కావస్తున్న అక్కడ అరకు వ్యాలీ కాఫీ కానీ, కాఫీ పొడి కానీ అమ్మిన దాఖలు లేవు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన కాఫీ స్టాల్ ఏనాడు తెరిచిన పాపాను పోలేదు. హంగు ఆర్భాటంగా స్టాల్ని ప్రారంభించి పర్యవేక్షణ కోరడంతో ఈ స్టాలు ఇప్పుడు చూసిన సెంటర్లు మూసి ఉండడంతో అరకు కాఫీ తాగాలని ఆసక్తి ఉన్నవారు, కాఫీ పొడి కొనాలని ఆలోచన వచ్చేవారు నిరాశ నిస్పృహలతో వెనుతిరగక తప్పదు. విజయనగరం పురపాలక సంఘంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు రూపొందించి కాలువ నిర్మాణ పనులు చేపడుతున్నామని విజయనగరం ఎమ్మెల్యే పుష్పటి అదితి గజపతిరాజు అన్నారు. వాజీవంతో ఆమె మాట్లాడుతూ విఎంఆర్డీఏ 15వ ఆర్థిక సంఘం నిధులతో పట్టణంలో అన్ని వార్డులు, కాలువలు, సీసీ రోడ్లు నిర్మాణం చేపడుతున్నామని ఆమె తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో సీసీ రోడ్లు వేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులతో పాటు ప్రతి వార్డులో కాలువలు, సీసీ రోడ్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు స్పష్టం చేశారు. ఈరోజు మనకి వర్షాకాలం కూడా వస్తూ ఉంటుంది. అయితే డ్రైనేజెస్ మనం ముందే కూడా ఆల్రెడీ కొత్త డ్రైన్స్ కూడా మనం చాలా మటుకు ఏర్పాటు చేసాం. మనకి విఎంఆర్డీఏ నుంచి 10 crores ఫస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ అనేది కూడా వచ్చి దాంట్లో కూడా ఒక ఫండ్ అనేది వచ్చింది. అలాగే మనకి మళ్ళీ ఇంకొక విఎంఆర్డీఏ చైర్మన్ గారు ప్రణవ్ గోపాల్ గారు మళ్ళీ ఇంకొక 5 crores కూడా మన నియోజకవర్గంకి అలాట్ చేయటం జరిగింది. ఇవన్నీ ఫస్ట్ వచ్చిన 10 crores అయితే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది.
అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన 5 crores మనం రీసెంట్గా ఇప్పుడే మనకి ఎస్టిమేట్ చేసి మనం పంపించాం. అవన్నీ వచ్చాక వర్క్ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలీం ఏ హునార్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం అభినందనమని బాబామెట్ట ఖాదర్ వాలి బాబా దర్గా ధర్మకర్త ఖలీల్ బాబు తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచితంగా రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య అందించడం అభినందనమన్నారు. కార్పొరేట్ కళాశాలలో 100% ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు ఐఐటి, జేఈ, ఎన్ఈఈటీస్, ఎంసెట్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. హాస్టల్ భోజనం సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆడపిల్లలకు 33% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించబడుతుందని అన్నారు. 10వ తరగతి ఎస్ఎస్సిలో 450 మార్కులు ఆ పైన మార్కులు సాధించడం ముస్లిం విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు గౌరవనీయ అబ్దుల్ అజీజ్ గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఇప్పటివరకు దేశ చరిత్రలోనే ఇది ఒక మైల్ రైలు వంటిది. బాగా లక్ష్యం ఉండి చదువుకునే ముస్లిం విద్యార్థులకు ఇది ఒక గొప్ప స్వర్ణావకాశం. అంటే 10th ఒక 75% మార్క్స్ వచ్చిన వాళ్ళకి, అదే సిబిఎస్ఈలో కానీ స్టేట్ ఎడ్యుకేషన్లో కానీ, సిబిఎస్ఈలో అయితే ఇంకొంచెం మెరుగైన మార్కులు రావాలి. అటువంటి విద్యార్థులకు తాలీమే హునర్ అని ఒక సరికొత్త పథకాన్ని స్టేట్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు కలిసి ప్రవేశపెట్టింది. ఇది లక్ష్యం ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఒక గొప్ప అవకాశం. అది మరి 6 నుంచి ఈ నెల 6 నుంచి 12 లోపు ఈ టెస్ట్కి అటెండ్ అయ్యి దీంట్లో పాస్ అయితే వీళ్ళల్లో ఉత్తీర్ణులైన 250 మందికి మన స్టేట్ గవర్నమెంట్ వారు ఉచిత కార్పొరేట్ విద్యను ప్రవేశపెట్టారు. ఉచిత కార్పొరేట్ విద్య, ₹1 ఖర్చు లేదు. అంటే లక్ష్యం ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా ఇక దీన్ని మించిన అవకాశం ఇంకోటి లేదు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేరాలని జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు తెలిపారు. మహారాజా సంస్కృత పాఠశాల బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎరుకులపేటకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో వారి పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించారు. ఈరోజు కస్బా హై స్కూల్, ఐకోనర్ గట్టు మీద ఉన్న శ్రమ పాఠశాల, రాజీవ్ నగర్ కాలనీ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రీమియం స్కూల్, లంకవీధిలో ఉన్న ఎంజీ బీఏపీ ప్రీమియర్ స్కూల్, జొన్నగుడ్డి పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తుందనే కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ఈరోజు విజయనగరం అర్బన్లో ఎంఈఓ గారు, అలా డిప్యూటీ గారు, అలాగే వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అందరితో పాటుగా మరి హోమ్ విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి నచ్చజెప్పి అలాగే ప్రైవేట్ స్కూల్ నుంచి జాయిన్ చేయడానికి కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మరి ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వ స్కూల్లో చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఏవైతే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న 5th క్లాస్ చిల్డ్రన్ మళ్ళీ నియర్ బై హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో చేరే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఐకోనర్ గట్టు యూపీ స్కూలు, అలాగే రాజీవ్ నగర్ కాలనీ ప్రైమరీ స్కూలు, అలాగే శ్రమఫల ఎంజేబీ మున్సిపల్ ప్రైమరీ స్కూలు, అలాగే సాంస్క్రిట్ హై స్కూలు వీటిని సందర్శించడం జరిగింది. అలా దీనిలో భాగంగా విద్యార్థులకి ఇళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళకి అవగాహన పరచడం జరిగింది అన్నమాట. ప్రభుత్వ పాఠశాలలో ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారో కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏంటంటే పాజిటివ్గా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కాబట్టి అంతకంటే మెరుగైన వసతి సౌకర్యాలు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. అలాగే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కాబట్టి ఆ విషయం తెలియక వాళ్ళు అనవసరంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఆ విషయాన్ని నచ్చజెప్పి వాళ్ళకి అవగాహన పరిచేటంటే ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చక్కని సౌకర్యాలు అవ్వచ్చు, అలాగే టీచర్స్ అవ్వచ్చు, అలాగే
తల్లికి వందనం అమౌంట్ అవ్వచ్చు, అలాగే వాళ్ళకి స్టూడెంట్ కిట్స్, అలాగే ఐటీ ల్యాబ్స్ అనేది, పాల్ ల్యాబ్స్ అనేవి, ఇలాగ ప్లే గ్రౌండ్ అనేది, ఇలా చాలా సౌకర్యాలు అనేది ప్రభుత్వ పాఠశాలలో కల్పించడం జరుగుతుంది. బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేస్తున్నామని ఐసీడీఎస్పీడీ బాలమణి తెలిపారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. చైల్డ్ లైన్ కాల్ సెంటర్ ద్వారా ఎక్కువగా ఫోన్లు వస్తున్నాయని, ఇంతవరకు 400 కేసులు నమోదు చేశామన్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీస్ వివిధ శాఖల సమన్వయంతో చైల్డ్ మ్యారేజెస్ను అరికడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు మనకి డీసీపీ సెక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా 400 పైచీలకు ఆపడం జరిగిందండి. అదే కేసులు కూడా నమోదయ్యాయి. మనకి 181కి అలాగే 1098కి కాల్స్ రావడం జరిగింది. మనకి చైల్డ్ హెల్ప్ లైన్ అనేది కూడా మన దగ్గర ఉండడం జరిగింది. వారు కూడా వెళ్ళి వెంటనే మరి డీసీపీ సెక్షన్లో మనకు ఒక 13 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఎల్సీపీఓ, ఐసీ, డీసీపీఓ ఇలా రకరకాల పోస్టులు. వారు కూడా వెళ్ళి వెంటనే ఆప్ చేయడం జరిగిందండి అన్నీ కంప్లీట్గా. అందుకని మనకి చైల్డ్ మ్యారేజెస్ అయితే ఇక్కడ ఇంతవరకు మరి ఎక్కువగా నమోదు అవ్వడం కానీ జరగడం కానీ కాలేదు. అన్నీ వచ్చినంత వరకు మేము ఆప్ చేయడం జరిగిందండి. దయచేసి మరి ఈ యొక్క హెల్ప్ లైన్స్ ఏవైతే 1098కి అందరూ కూడా ఇలాంటివి ఏదైనా సంఘటనలు ఎక్కడైనా ఒకవేళ జరిగినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కోరుతూ ఉన్నామండి అందరికీను. ఈ నెల 5వ తేదీ నుంచి జరుగుతున్న సర్ విజీ T20 క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు కూడా కొనసాగింది. క్రీడాకారులు వారి సత్తాను చాటి ప్రతిభను కనబరుస్తున్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి సీతారామరాజు మాట్లాడుతూ 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని చెప్పారు. 16వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ టీం విజయ్ సంతోష్ పాల్గొన్నారు. స్థాయిలో T20 సర్విజీ గారి పేరు మీద ఫస్ట్ టైం జిల్లా మొత్తం మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి జిల్లా మొత్తం నుంచి 52 టీములు వచ్చాయి. 52 టీములు 13 జిల్లాల్లో కూడా జరగనటువంటి ఎంట్రీ ఫీ లేకుండా ఫ్రీగా ఎంట్రీస్ ఇచ్చి, అలాగే ప్రతి టీంకి 13 టీషర్ట్లు అసోసియేషన్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా దాదాపు 30 మ్యాచ్లు అయ్యాయి. ఇంకా 25 మ్యాచ్లు అవ్వాల్సి ఉన్నాయి. ఇవి 5th to 16th మే 16th ఫైనల్ అవుతుంది. ఇది రికార్డ్ బ్రేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే వరుణుడు కూడా బాగా సహకరించి, వాతావరణం కూడా సహకరించి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై ఢమరకంతో కూడిన త్రిశూల్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎంపీ శ్రీభరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ప్రభుత్వ వ్యాపార చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రులు నారాయణ, కొండపల్లి మాట్లాడారు. కైలాసగిరిపై ఐకానిక్ డమరకంతో కూడిన త్రిశూల్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. కైలాసగిరిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి డిఎంఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 7 రోడ్లు నిర్వహిస్తున్నామని, వీటిలో 3 రోడ్లు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి విశాఖలో ఏదో ఒక మార్పు తీసుకొచ్చారని చెప్పారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కు గెజెట్ నోటిఫికేషన్ జారీ అయిందని, దీంతో విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. 3 కోట్ల వ్యయంతో చేపట్టిన ఢమరకం త్రిశూల్ ప్రాజెక్టును 8 నెలల వ్యవధిలో అందుబాటులోకి తీసుకొచ్చిన విఎంఆర్డీఏను అభినందించారు. టూరిజం కూడా స్పెషల్ ఫోకస్ అనేది విశాఖపట్నం చేయడం జరిగింది. చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నానికి రావడం, ఈ ప్రాంతంలో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూడడం. ఎందుకంటే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అనేది సీకి దగ్గరగా కనెక్టివిటీ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా కైలాసగిరిని నుంచి చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి అలాంటి ఈ కైలాసగిరికి అత్యున్నతంగా డెవలప్మెంట్ అనేది గత సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే, ఈరోజు ప్రత్యేకించి గతంలో ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు పెట్టి కైలాసగిరి ఒక అద్దం తీసుకొచ్చి దాన్ని పెట్టడం జరిగింది. మరి అలాగే ఈరోజు త్రిశూలం సోదరుడు
విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గారు ఎప్పటి నుంచో ఆయన కోరిక ఇక్కడ ఒక త్రిశూలం ఉంటే బాగుంటుందని గౌరవ మంత్రి గారు నారాయణ గారికి చెప్పడం, వెంటనే దానికి శాంక్షన్ ఇవ్వడం చాలా మంచి విషయం తెలియజేసుకుంటున్నాను. చాలా ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఈ కొండకి ఇరుపక్క హైవే వైపు ఈ త్రిశూలం పెట్టి ఇటువైపు నుంచి ఒక 5 కిలోమీటర్లు, అటువైపు నుంచి కూడా ఒక 3-4 కిలోమీటర్స్కి ఈ త్రిశూలం కనిపించేలాగా చేయడం ఖచ్చితంగా ఒక వైజాగ్కే ఒక మంచి ఒక ల్యాండ్ మార్క్ అవుతుందనే విషయాన్ని అందుకు తెలియజేసుకుంటూ, ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్గా త్రిశూల్ నమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన విఎంఆర్డీఏ చైర్పర్సన్కి, కమిషనర్కి, అధికారులందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. అయితే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న రైల్వే జోన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు వమ్ము చేస్తుందని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాల్తే డివిజన్కు ఏటా 2250 కోట్ల ఆదాయాన్నిచ్చే కేకే లైన్కు ఒడిశాలో కలుపుతుంటే నోరు మెదపలేని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ కేసులో జిల్లా కోర్టుకు హాజరై అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జోన్ కోసం పోరాడి జైలు శిక్ష పడిన వెనుకడుగు ప్రసక్తే లేదని, కేకే లైన్కు విశాఖ జోన్లో చేర్చే పోరాటం వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ మీద అంబేద్కర్ గారు రచించినటువంటి న్యాయస్థానం చెప్పిన మాట వినరు, ఏ డిపార్ట్మెంట్ చెప్పినా సరే మాట వినేటువంటి పరిస్థితులు లేరు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు దీక్ష చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నా మీద అటెంప్ట్ సూసైడ్ కింద కేసు బనాయించి క్రైమ్ రిజిస్టర్ చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజాపక్షం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష కోసం ఆ పోరాటాన్ని చేశాం. మొన్న మీ అందరూ చూశారు, గడిచినటువంటి 4 రోజుల క్రితం న్యాయస్థానం ఆ కేసుకు సంబంధించి 6 నెలల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా నా మీద విధించినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూశారు. అయినప్పటికీ న్యాయస్థానంలో ఉన్నటువంటి అవకాశాల మేరకు ఏదైతే సెకండ్ ఏసీఎంఎం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని, వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని విశాఖపట్నం ప్రిన్సిపల్ పీడీజే కోర్టులో అప్లై చేసి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ని అప్లై చేసి బెయిల్ అప్లై చేయడం, బెయిల్ రావడం, ఈరోజు ఆ సెకండ్ ఏసీఎంఎం కోర్టులో ఆ బెయిల్ని ప్రజెంట్ చేసి మరి ఫర్దర్గా ఈ ఇష్యూని అపీల్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానికి మా పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ప్రతినిధులు కానీ, నా తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ అప్పారావు గారు కానీ, ఇప్పుడు పీడీజే కోర్టులో రవి గారు, వీరందరూ కూడా మా సీనియర్ కౌన్సిల్స్ అంతా కూడా వాదిస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ సిరిపురం బ్రాంచ్ వద్ద ఉద్యోగులు నిశ్శబ్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏ సుష్మా మాట్లాడుతూ ఉద్యోగుల 16 ప్రధాన డిమాండ్లు యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఈ నెల 25, 26 తేదీల్లో అఖిల భారత స్థాయి బ్యాంక్ సమ్మెకు వెళ్తామని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ పిలుపు మేరకు ఈరోజు యాజిటేషనల్ ప్రోగ్రాంలో భాగంగా మేము మౌన పోరాటం చేసాము. మౌనంగా వచ్చి ఇక్కడ కూర్చున్నాము. అందరం సైలెంట్ సిట్టింగ్ అనే ప్రోగ్రాంలో పాల్గొని ఇక్కడ ఈ బ్రాంచ్ ముందు దగ్గర 200 మంది పాల్గొన్నాము. 2 గంటలు
5 నుంచి 7 వరకు కదలకుండా కూర్చున్నాము. మా నిరసనను ఆ విధంగా ఈరోజు తెలియజేశాం. మేనేజ్మెంట్కి మాకు అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. 16 ఇష్యూస్ ఉన్నాయి దగ్గర. చాలా కాలం నుంచి ఓపిక పట్టాం. మా ఓపిక ఇంకా నశించింది. వాళ్ళకి పదే రకరకాల విధాలుగా మేము నిరసన తెలపడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం మేము 5వ తారీఖు నుండి మొదలుపెట్టాము. నెలాఖరు వరకు కూడా చేస్తాము. వాళ్ళు ఈ లోపల స్పందించకపోయి మా ప్రాబ్లమ్స్ చేయటానికి రిజాల్వ్ చేయడానికి పిలవకపోతే ఇది కంటిన్యూ చేసి 25, 26 స్ట్రైక్ కూడా వెళ్తున్నాము. యూనిలేటరల్ డెసిషన్స్, బైలేటరలిజం ఉంటుంది. మాతో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంతకం పెట్టిన అగ్రిమెంట్స్లో ఉన్నాయి కూడా వాటిని పక్కకు తోసేసి యూనిలేటరల్గా మాకు జస్టిస్ చేయడం. వన్ టౌన్ బుర్జుపేటలో కొలువై ఉన్న భక్తుల ఎలువేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. దేవస్థానం ఈవో శోభారాణి, ఏఈఓ రాజేంద్ర కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్గా కందుల నాగరాజు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబులు నూతన కమిటీని అభినందించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసి ఆలయ ప్రతిష్టతను ఇనుమడించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ సభ్యులు, దాతలు, భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు. కనక మహాలక్ష్మి టెంపుల్ బోర్డ్ ప్రమాణ స్వీకారం. టెంపుల్ బోర్డ్ చైర్మన్ గా కందుల నాగరాజు గారు అండ్ ఇతర బోర్డు మెంబర్స్ అందరూ ఇరు వర్గాలకు చెందిన వాళ్ళు, ఎన్డీఏ కూటమి కోసం పనిచేసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు అండ్ దేవభక్తి కనక మహాలక్ష్మి టెంపుల్ ని ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్న వాళ్ళని ఇవాళ గుర్తించి బోర్డులో పెట్టడం మేము స్వాగతిస్తున్నాము. ఇది ఒక పెద్ద బాధ్యత. విశాఖపట్నంలో అతి ప్రాముఖ్యత ఉన్న టెంపుల్లో ఈ టెంపుల్ ఒకటి కాబట్టి మాతకి, దేవికి మంచి సేవ చేస్తూ ఈ టెంపుల్ సేవలు ప్రజలకి బాగా అందుబాటులో వచ్చేటట్టు ఇంకా మరిన్ని సేవలు ఇంట్రడ్యూస్ చేయడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ బోర్డ్ చైర్మన్ గా కందుల నాగరాజు గారు, అలాగే మెంబర్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. వీళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క టెంపుల్ అభివృద్ధి జరగాలని, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో కంటే కూడా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు బిహేవియర్ ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా పనిచేసి రానున్న రోజుల్లో అమ్మవారి పండుగలు కానీ, అమ్మవారి ఉత్సవాలు కానీ అద్భుతంగా నిర్వహించే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా నాకు బాధ్యత చెప్పినందుకు ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పార్లమెంటు ఎంపీ గారైనటువంటి భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మరి అలాగే ఆలయ అభివృద్ధిలో భాగంగా నేను పూర్తిగా నిష్ఠతో ఉంటానని చెప్తున్నాను. కూటమి నాయకులందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్ణ మార్కెట్ సమీపంలో భక్తులు పూజలు అందుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్గా దాడి రామలక్ష్మి, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో ఆలయ ఈవో కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ రామలక్ష్మి మాట్లాడారు. ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు దేవుడు ఆశీస్సులు లభించినట్టు నేను ఆంజనేయ స్వామి గుడి రావడం కోరుకుంటున్నాను. ఇది రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కార్యకర్తని కూడా వెనక పెట్టడం అదేం లేదు. మాకందరికీ కూడా గుర్తించి ఈ రోజు నాకు చైర్మన్ ఇచ్చారంటే అది లోకేష్ బాబు మా ఇన్ఛార్జ్ గారు అని నేను గొప్పగా చెప్పుకుంటాను. అదేవిధంగా మా వార్డులోని మా వార్డు కార్పొరేటర్ అందరి సపోర్ట్ కూడా బాగా నాకు ఇచ్చేసి ఈ రోజు నన్ను చైర్మన్ గారికి తీసుకురావడం కాదు, వీళ్ళందరూ కూడా నాకు ఈ చైర్మన్ ఇచ్చిన పదవిని మట్టుకు వినియోగించుకుంటాను. ఆలయ అభివృద్ధి కోసం కష్టపడతాను.
అందరితో కూడా నా తోటి సభ్యులకు కూడా బోర్డు మెంబర్లు అందరం కూడా కలిసి అంతా కూడా ఈ ఈఓ గారు అందరితోటి కలిసిమెలిసి ఒక దీనిగా ఇచ్చేసుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం మేము అందరం కలిసి. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, సీతం సుధాకర్ గారికి. సంస్థలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు సూచించారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించేందుకు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ కోటవీధి సమీప డీన్ ఖాదీఖానాలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ యువత లక్ష్య సాధనకు దిశగా అడుగులు వేస్తూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. డిగ్రీలు ఎన్ని ఉన్నా నైపుణ్యం ఉంటే తప్ప ఉపాధిని అందిపుచ్చుకోలేరన్నారు. ఈ నేపథ్యంలో యువత నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైతన్య శ్రావంతి అధ్యక్షురాలు షీరిన్ రెహమాన్ కూడా పాల్గొన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నాన్న పెట్టుకున్నారు కదా విద్యార్థులు ఆఫీస్ దగ్గరికి వచ్చి మీరు పేరుకో మాకు ఈ అవకాశం కావాలి, నేను డిగ్రీ చదివాము ఇది చదవాలనుకుంటున్నాను అని అంటే ఏదైతే మీరు ఇష్టపడతారో చేయగలుగుతారో కేకే లైన్ను దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలపాలని ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జగదాంబ కూడల వద్ద నిరసన తెలిపింది. రైల్వే గెజెట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేయాలని, తెలుగువారిని జోన్ అధికారులుగా నియమించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు మాట్లాడారు. కేకే లైన్ను దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలపకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందని మండిపడ్డారు. విశాఖ జోన్ను బలహీనపరిచే కుట్రలు మాని తక్షణమే గెజెట్ నోటిఫికేషన్లో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, రైల్వే ట్రైనింగ్ సెంటర్, ఆధునిక రైల్వే ఆసుపత్రి విశాఖలో ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు కాలరేస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్కి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక గెజిట్ నోటిఫికేషన్ ఏర్పాటు చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరితో సంప్రదింపులు జరపకుండా, జేఏసీ నాయకులతో సంప్రదింపులు జరపకుండా రోడ్ మ్యాప్లో అసలు కేకే లైన్ లేని రైల్వే జోన్ వీళ్ళు ప్రకటించారు. దీనికి ఎంత మాత్రం మాకు సమ్మతం కాదు. కంపల్సరీగా కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ మాత్రమే ఉండాలి. అలాగే సికింద్రాబాద్ తరహాలో రైల్వే ట్రైనింగ్ సెంటరు, రైల్వే ఆసుపత్రి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. కేవలం నోటిఫికేషన్ ఏర్పాటు చేశారు. కనీసం ఒక వెబ్సైట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే మీద ఇప్పటికీ కొనసాగుతుంది తప్ప కనీసం సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటూ ఉన్నారు. మేము దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీని పేరు విశాఖ రైల్వే జోన్. కొంతమంది ప్రత్యేక రైల్వే జోన్ అంటున్నారు. అది తప్పు. ఎప్పటి నుంచో రైల్వే జోన్ ఉండేది. కానీ ఇవాళ మేము కోరుకునేది విశాఖ రైల్వే జోన్ మాత్రమే కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా సంపూర్ణ రైల్వే జోన్ వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలో మరిన్ని సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో సంప్రదింపులు ఏర్పాటు చేసుకుని నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విశాఖలో ఉన్న బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు వెనక్కి పోవాలి. మన చంద్రశేఖరపూర్లో కానీ ఒరిస్సాలో తెలుగు వాళ్ళు మాత్రం వెనక్కి రావాలి. ఉద్యోగుల పని విభజన జరగాలి. మళ్ళీ తెలంగాణ వాళ్ళని తీసుకొస్తాం, ఒరిస్సా వాళ్ళని తీసుకొస్తాం, మాకు ఎంత మాత్రం సమ్మతం కాదు. ట్రావెల్స్ రంగంలో నమ్మకమైన సేవలను అందిస్తూ సందర్శకుల విశ్వాసాన్ని సంపాదిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి సంచలనాత్మక ఆఫర్తో ముందుకొచ్చింది. ఈ సందర్భంగా డాబా గార్డెన్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ ఆర్వి రమణ 13 రోజుల యూరప్, కాశీ, అయోధ్య, అమర్నాథ్, కైలాస యాత్రలు ప్రత్యేక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో సాధారణ మధ్యతరగతి ప్రజలు కూడా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించే లక్ష్యంతో ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా యూరప్ టూరు కళ నెరవేర్చే విధంగా కేవలం 3 లక్షలకే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రియా వంటి యూరప్ దేశాలను 13 రోజుల్లో సందర్శించేలా తెచ్చిన ప్రత్యేక ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజమైనటువంటి ఆకాంక్ష దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ వివిధ పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయాలి అన్నటువంటి ఆకాంక్ష రోజు రోజుకు పెరుగుతూ ఉంది. తెలుగు ప్రయాణికులకు అందరికీ కూడా సర్వీసులు అందిస్తూ తెలుగు పర్యాటకులకి దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగానికి సంబంధించి
ఎన్నో ప్యాకేజీలతో సేవలు అందిస్తూ ఉన్నటువంటి మన సంస్థ ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, ప్రస్తుతానికి కర్ణాటకలో సేవలు అందిస్తూ ఉంది. రాబోయే కాలంలో తమిళనాడు, కేరళ ప్రాంతాలకు సంబంధించి కూడా సేవలు అందించడానికి మరొక స్టెప్ ముందుకు వేయబోతూ ఉంది. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా ఇంటర్నేషనల్ టూర్స్ని మరింత చేరువ చేయాలి అన్నటువంటి ఆలోచనతో మన లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉన్నటువంటి తెలుగు, కన్నడ, తమిళ్ లాంటి లాంగ్వేజ్లు, ప్రాంతీయ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉన్నటువంటి టూర్ గైడ్స్ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి యూరోప్ లాంటి సుదూరమైనటువంటి ప్యాకేజీలను కూడా దాదాపు 4-5 లక్షల రూపాయల బడ్జెట్ అయ్యేటువంటి ప్యాకేజీని ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సమ్మర్ బొనాంజా రూపంలో కేవలం 3 లక్షల రూపాయలకే అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. విశాఖ పోర్ట్ స్టేడియం లీజుకు తీసుకుని నిర్వహించలేక చేతులెత్తేసిన విశ్వనాథ స్పోర్ట్స్ కన్వెన్షన్ సంస్థకు థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట 40 కోట్లు కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్న విశాఖ పోర్ట్ యాజమాన్యంపై విచారణ జరిపి తక్షణమే ఆ డబ్బు చెల్లింపును నిలిపివేయాలని మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశ్వనాథ స్పోర్ట్స్ సంస్థ యజమాని బొడ్డేటి కాశీ విశ్వనాథం, బొడ్డేటి నరేంద్ర కుమార్ పైన నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకి సహకరించిన విశాఖపట్నం పోర్టు అథారిటీ అధికారులపైన సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుకు విరుద్ధంగా థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట అక్రమ మార్గంలో కోట్ల రూపాయలు కట్టబెట్టే చర్యలు తక్షణమే నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశారు. అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క కండువా కప్పుకొని ప్రభుత్వ భూముల్ని, ప్రజా సంపదని మొత్తం లూటీ చేయడమే ధ్యేయంగా బొడ్డేటి కాశీ విశ్వనాథ్ అనేటువంటి సంస్థ, విశ్వనాథన్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, ఇవన్నీ ఉంటుండగా సాక్షాత్తు 13/11/2020 ఏంటి ఏమార్చాడో, ప్రభుత్వంకి ఏ నివేదిక ఇచ్చాడో తెలియదు. సాక్షాత్తు విజయవాడ నడిబొడ్లో ఉన్నటువంటి భవానీ ద్వీపాన్ని ఇతనికి టూరిజంలో భాగంగా లీజుకి ఇచ్చేటువంటి జీవోని కూడా ఇచ్చేశారు. విశ్వనాథన్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి, విశ్వనాథన్ ఎవెన్యూస్కి 10 ఎకరాలు అడ్వెంచర్ థ్రిల్ సిటీ కడతారట. వీళ్ళు అక్కడ అడ్వెంచర్ థ్రిల్ సిటీ కట్టి 99 ఏళ్ల పాటు లీజ్ అండి. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజంను అద్భుతంగా రాష్ట్రంలో తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మా యొక్క టూరిజం మినిస్టర్ గారు కానీ ఎంతో ఆశతో డెవలప్ చేస్తూ ఉంటే ఇటువంటి డిఫాల్టర్ ముఖ్యమంత్రి గారు, మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి కూడా పూర్తిగా ఈ మొత్తం వ్యవహారం మీద నేను ఇవాళే పూర్తి వివరాలతో ఈ సంస్థ బాగోతాల మీద నేను ఫిర్యాదు చేయబోతూ ఉన్నాను. రానున్న 50 ఏళ్ల విశాఖ అభివృద్ధి దృష్ట్యా సెమీ రింగ్ రోడ్ నిర్మించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై సిరిపురం విఎంఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరం సమగ్ర అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ ఎంతైనా అవసరం ఉందన్నారు. 2021లో రూపొందించిన విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నందుకు మార్పులు చేపట్టి వచ్చిన వినతులపై సమీక్ష జరుపుతున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్పై వచ్చిన అభ్యంతరాలకు సంబంధించి 90% వినతులు పరిష్కరించనున్నట్లు చెప్పారు. రాంబలి నుంచి భోగపురం వరకు 102 కిలోమీటర్లు సెమీ రింగ్ రోడ్ రానుందని, అందుకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి డిపిఆర్ సిద్ధమవుతుందని చెప్పారు. త్వరలో 14,000 కోట్లతో త్రాగునీటి ప్రాజెక్టు వస్తుందని, ఇది పూర్తయితే 90% ఇళ్లకు త్రాగునీరు అందుతుందని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ పర్యాటక శాఖలో మరో మణిహారం. కైలాసగిరిపై భారీ డమరకంతో కూడిన త్రిశూలం మంత్రుల చేతి మీదుగా ప్రారంభం. విశాఖ పురాభివృద్ధిలో మాస్టర్ ప్లాన్ కీలకం. 90% మాస్టర్ ప్లాన్ వినతులు పరిష్కరించామన్న మంత్రి నారాయణ. గుండెకాయ లేని శరీరంలో విశాఖ రైల్వే జోన్. కూటమి నేతల చేతకానితనానికి ఇదే నిదర్శనం.
పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బడి పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నామని స్పష్టీకరణ. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.